ఏపీ శాసన మండలిలో మళ్లీ అదే రగడ. తిరుమల లడ్డూపై చర్చకు వైసీపీ పట్టుబట్టింది. చర్చ జరిపే వరకు నిరసన ఆగదు అంది వైసీపీ. లడ్డూపై చర్చకు ప్రభుత్వం సిద్ధమంటున్నారు మంత్రి అచ్చెన్నాయుడు. ఎన్ని రోజులైనా చర్చకు తాము రెడీ అన్నారు. లడ్డూపై చర్చ నుంచి వైసీపీయే పారిపోతుందన్నారు. సభ జరగకుండా వైసీపీ అడ్డుపడుతోందని అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వంగా ముందుకొచ్చి మేమే కాపీలన్నీ కూడా ఇక్కడ పెట్టి మా మంత్రి గారు చదువుతారు, మీరు చర్చించండి అని చెప్తే మంత్రి గారికి ప్రసంగించకుండా అడ్డుకుంటు కదా ఎవరో మీరే శాసన మండలిలో చూశారు అధ్యక్ష. అదే విషయాన్ని నిన్న మా శాసనసభ వ్యవహారాల మంత్రి గారు ఇప్పటికైనా వాళ్ళకి తిరుపతి లడ్డూ మీద చర్చించడానికి భయపడుతున్నారు. వాస్తవాలు వస్తాయని ఎప్పటికీ మేము వెనకడం లేదు. మీరు వెంటనే అధ్యక్ష, మీరు వెంటనే బిఎస్సిని పిలిపించండి, బిఎస్సిని పిలవండి. మా సభ్యులందరూ కూడా ఒకరు కాదు అధ్యక్ష, ఎంతమంది సభ్యులు ఉన్నారు అందరూ తిరుపతి లడ్డూ మీద చర్చించడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు బిఎస్సి పిలండి. 4వ తారీఖు, ఒక రోజు సరిపోకపోతే 5వ తారీఖు, 2 రోజులు సరిపోకపోతే 6వ తారీఖు, 3 రోజులు కూడా తిరుపతి లడ్డూ మీదే చర్చిస్తే మా సభ్యులు మా అభిప్రాయాలన్నీ చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. మేము ప్రతి దానికి సిద్ధంగా ఉన్నాం. వాళ్ళు తిరుపతి లడ్డూ మీద చర్చించడానికి భయపడి పారిపోవడానికి ఈ ప్రయత్నాలన్నీ చేస్తున్నారు. ప్రభుత్వం సిద్ధంగా ఉంది. పిలవండి. 4వ తారీఖు, 5వ తారీఖు, 6వ తారీఖు, అవసరం ఉంటే ఎక్కువైనా సరే చర్చించడానికి వాస్తవాలన్నీ రాష్ట్ర ప్రధానికి హిందూ సమాజానికి తెలియజేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది అని చెప్పి మీకు తెలియజేస్తున్నాను అధ్యక్షుడు. దీంతో వైసీపీ ఆందోళనల మధ్య ప్రశ్నోత్తరాలు ప్రారంభించారు చైర్మన్. మంత్రి నాదెండ్ల మాట్లాడుతుండగా చైర్మన్ పోడియాన్ని ముట్టడించారు. వైసీపీ సభ్యుల తీరుపై మంత్రి నాదెండ్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. చైర్ ను అవమానించేలా వైసీపీ వ్యవహరిస్తోందని అసహనం వ్యక్తం చేశారు. వైసీపీ తీరు అవమానకరమన్నారు నాదెండ్ల అచ్చెన్నాయుడు. విచిత్రమైనటువంటి ప్రతిపక్షం. మేము లడ్డూ మీద చర్చించడానికి సిద్ధంగా ఉంటే సరుకు లేక 5 సంవత్సరాలు వీళ్ళు తిరుపతి తిరుమల పవిత్రతను ఏ విధంగా దెబ్బతీశారు, మొత్తం బండారం అంతా బయటకు వస్తుందని చెప్పి భయపడి శాసన మండలిలో చర్చకి రాకుండా అడ్డుపడుతున్నటువంటి విధానం యావత్ సమాజం చూస్తుంది అధ్యక్ష. మేము సిద్ధంగా ఉన్నాము.